రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆంధ్రజ్యోతి ఈనాడులకి స్వర్ణయుగం. రామోజీ రాధాకృష్ణ గారు మరొక 25 ఏళ్లకు సరిపడినటువంటి వెల్ సెటిల్డ్ అయిపోతారు ఫైనాన్షియల్గా కానీ ఇతరత్ర కానీ. లేదు ఓడిందంటే మాత్రం ఇద్దరి ఆర్థిక మూలాలు శాంతం. అంటే రాధాకృష్ణ గారికి అయితే ప్రస్తుతం అక్కడ రేవంత్ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు, ఆదుకుంటాడు. బట్ రామోజీరావు గారికి అయితే పెద్ద దెబ్బే ఉంటుంది. రేవంత్ ఎంత ఆదుకున్నా ఆదుకునే స్థాయికి దాటిపోయి ఉన్నాయి ఆయనకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలు. కాబట్టి ఏమవుతుందో చూడాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడం కోసం తిప్పలు పడుతున్నటువంటిది చంద్రబాబు గారితో పాటుగా, చంద్రబాబు గారి కంటే ఎక్కువగా తిప్పలు పడుతున్నది రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు. అందులో రాధాకృష్ణ గారు అయితే చివరికి చంద్రబాబు గారికి ఇప్పుడు గైడ్ చేస్తున్నారు. ఎందుకయ్యా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? ఇప్పుడు కొంతమంది 6 దాకా ఎంపీలు, 11 మంది దాకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇతర దేశాల నుండి వస్తున్నారట ఆంధ్రప్రదేశ్కి. ఎందుకోసం? లోకల్గా క్యాండిడేట్లు దొరకట్లా. ఇక్కడ బాబు గారికి కావాల్సింది ఏంటి? కులము ప్లస్ డబ్బు ఉన్నటువంటి నాయకులు. వాళ్ళకి పెద్దగా పబ్లిక్లో పేరు లేకపోయినా పార్టీ పేరుతో బతికేస్తారన్నటువంటి లెక్క. దీంతో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు? ఇంతకుముందు కూడా ఆ ఎన్ఆర్ఐలు తెలుగుదేశానికి హెల్ప్ చేసి పెట్టారు ఫైనాన్షియల్గా. అది కానీ ఆ రోజుల్లో ఇక్కడ సీట్లు లేవు, అవకాశం లేదు. ఇప్పుడు అభ్యర్థులు దొరకట్లేదు తెలుగుదేశం పార్టీ. దాంతో ఎన్ఆర్ఐలు దించుతున్నది తెలుగుదేశం పార్టీ. అట్లెట్లా ఇస్తావు పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా, ఇది తప్పు కదా అని మందలిస్తున్నారు చంద్రబాబు గారిని రాధాకృష్ణ గారు. ఆర్థికంగా బలంగా ఉన్న అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి ప్రతిపక్ష పార్టీ కూడా అదే స్థాయి వనరులు ఉన్నవారి కోసం అన్వేషిస్తుండడం విదేశీ వలస పక్షులకు కలిసి వస్తుంది. కానీ వీరి వల్ల ఎంతవరకు ఉపయోగం అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. విదేశీ నేతలపై ఉన్న పెద్ద విమర్శ, వాళ్ళు అందుబాటులో ఉండరు. ఓడితే ఆ రోజే సర్దుకుని విదేశాలకు వెళ్ళిపోతారు. గెలిచిన అంతగా అందుబాటులో ఉంటారా అన్నది సందేహం. వారి వ్యాపారాలని విదేశాల్లో ఉంటాయి, దానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఒకవేళ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఇక్కడ పార్టీ శ్రేణులు కష్ట నష్టాలు ఆదుకోవడానికి ఎంతవరకు సమయం ఇవ్వగలుగుతారన్నది పెద్ద సమస్య అని ఓ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గుంటూరు లోక్సభ స్థానానికి ప్రవాసాంధ్ర ప్రముఖుడు పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ టికెట్ ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన 2014లో నర్సరాపేట లోక్సభ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు. కానీ అప్పుడు అవకాశం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు వరించింది. చంద్రశేఖర్ ఆ తర్వాత టీడీపీ రాజకీయ కార్యకలాపాలు కనిపించలేదు. ఆయన మంగళవారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. విదేశీ వలస పక్షులకు పార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే రోజు. ప్రత్యామ్నాయంగా సరైన అభ్యర్థి లేని చోట ప్రవాస నేతలు ఎంచుకోవచ్చునని, కానీ అన్ని వనరులు ఉండి స్థానికంగా మంచి సంబంధాలు ఉన్న చోట కూడా బయట వాళ్ళని ఎంచుకోవడం ఎందుకన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉదాహరణ గుంటూరు లోక్సభ స్థానంలో ఆర్థికంగా ధీటైన స్థాయి ఉన్న అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, భాష్యం ప్రవీణ్, కంచెల సుధాకర్ వంటి వారు టీడీపీ రేసులో ఉన్నారు. అందుబాటులో ఉంటే వీరిని వదిలిపెట్టి మరొక వైపు చూడటం సరికాదేమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత 5 ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రవాస నేతలు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేసిన వారెవరు ఎన్నికల తర్వాత మళ్ళీ కనిపించట్లేదు. తాము నివాసం ఉంటున్న దేశాలకు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారాల ఉద్యోగాల్లో నిమగ్నం అవుతున్నారు. దీంతో ప్రవాస నేతలపై గురి కుదరడం లేదు. అక్కడక్కడ అరుదుగా ఒకరిద్దరు ప్రవాస నేతలు బాగా ముందుగానే రాష్ట్రానికి వచ్చి తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకుని వివిధ రూపాల్లో పనిచేస్తూ పునాది నిర్మించుకుంటున్నారు. ఉదాహరణ గుడివాడలో వెనుగళ్ల రామ్మోహన్ ఏడాదిన్నర ముందు నుంచే అక్కడ మకాం పెట్టి పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 60 మంది ప్రవాస నేతలు అసెంబ్లీ టికెట్ల కోసం, 3 ఎంపీ టికెట్ల కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది ఓవరాల్గా చంద్రబాబు గారికి క్లాస్ పీకుతున్నారు. ఏమయ్యా నమ్ముకున్నటువంటి వాళ్ళు అని చెప్పేసి కార్యకర్తల తరపున పోరాడుతున్నారు బాబు గారితో రాధాకృష్ణ గారు.